హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి హౌస్తో మేము ముందుకు వస్తున్నాను. ఇది గుత్తి రోడ్కి సూర్యదేవాలయం టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉంటుందండి. 32x36 సైజులో తూర్పు ఇల్లు అండి ఇది. ఈ హౌస్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకు వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో కూడా మీరు యాడ్ అయితే మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఇది చూస్తున్నారు, ఇల్లు చూడండి, ఎలివేషన్ చాలా బాగుంది ఇల్లు. అలాగే ఇల్లు కూడా చాలా బాగుంది. ఇది వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మన నియర్ బై సూర్యదేవాలయం బ్యాక్ సైడ్లో మనకి యొక్క హౌస్ అయితే ఉంది అండి. ఇది ఎల్పి అప్రూవల్, ఇది మంచి సైజులో కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే లైక్ చేయడం అనేది మర్చిపోకండి, ఎందుకంటే ఈ వీడియో చాలామందికి రీచ్ కావాలంటే ఫస్ట్ మీరు లైక్ చేసి ప్రోత్సహిస్తే మరిన్ని వీడియోస్ చేస్తుంటానండి. ఇది చూస్తున్నారు చూడండి, ఎలివేషన్ చూశారు, చాలా బాగుంది. మెయిన్ డోర్ నుంచి లోపల వచ్చాము. ఇది వరండా ఏరియా. ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైటు, సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉంది అండి. మీకు లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. మెయిన్ డోర్ వచ్చేసి సేఫ్టీ గ్రిల్తో మనం చూస్తున్నాము. వాల్ వచ్చేసి మనకి టైల్స్ డిజైన్తో కనబడుతుంది. మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నామండి. ఇది హాలు. ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైటు. ఆపోజిట్లో టీవీ షోకేస్ ఏరియా మీరు చూస్తున్నారు. పైన మీరు పిఓపి డిజైన్స్ హాల్లో మీరు చూస్తున్నారు. ఇల్లు అయితే చాలా బాగుందండి. మీకు కావాలనుకుంటే తొందరగా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు. ఉత్తరానికి కూడా ఒక మన డోర్ చూస్తున్నారు, అంటే ఇంకో మనకి తలుపు ఉందండి. ఆపోజిట్లో మీకు డైనింగ్ ఏరియా చూస్తున్నారు. డైనింగ్ ఏరియా పక్కనే కూడా మనకి కిచెన్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియాలో కూడా మనకి పిఓపి డిజైన్స్, సపరేట్ పూజా గది కూడా వచ్చిందండి. వాస్తుపరంగా కూడా చాలా బాగుంది ఇల్లు. ఆపోజిట్లో ఎదురుగా 2 బెడ్రూమ్లు ఉన్నాయండి. దీనికి సింక్, మనకి హ్యాండ్ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ ఒకటి చిల్డ్రన్ బెడ్రూము, ఒకటి మాస్టర్ బెడ్రూమ్గా 2గా డివైడ్ అయిందండి. ఇక ఇది వాల్ డిజైన్ కూడా బాగానే తీసుకున్నారు. దీంట్లో కూడా ఇది చిల్డ్రన్ బెడ్రూము. పిఓపి డిజైన్స్ కూడా మీకు సింపుల్గా తీసుకున్నారు చూడండి. వాల్ డిజైన్ కూడా టెక్స్చర్స్తో చేసినారు. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్లో ఒకటి డోర్ ఇచ్చారండి, చూస్తున్నారు చూడండి. వెనకలో మనకు ఒక అడుగు గ్యాప్ వదిలేసి కాంపౌండ్ ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా కూడా ఇల్లు బాగుంది. ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చారండి, విండోస్ ఇచ్చారు. బాత్రూమ్ పైన అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. పక్కనే సెల్ఫ్లు అన్నీ బాగుంది. కలర్స్ కూడా క్రీమ్ కలర్ తీసుకున్నారు, చాలా అందంగా వచ్చిందండి. చూడండి, ఇది కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తున్నాను. ఇది వెస్టర్న్ కాకుండా ఇండియన్ మనకి ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చూస్తున్నారు చూడండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఫినిష్ ఉంది మనకి. ఇక్కడ 2వ బెడ్రూమ్ కనుక వెళ్తున్నామండి. 2వ బెడ్రూమ్ కూడా వాల్ డిజైన్స్ ఇవన్నీ సెల్ఫ్లు అన్నీ బాగానే తీసుకున్నారు. దీంట్లో కూడా పిఓపి డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్లో ఉందండి ఇల్లు. విండోస్ వచ్చేసి వుడ్ వర్క్తో చేసినారండి. విండోస్ అయితే వుడ్ తీసుకున్నారు. ఇది 2వ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. టైల్స్ డిజైన్స్ మొత్తం కవర్ చేసి పెట్టినారు. ఇక్కడ షవర్ పాయింట్స్, గీజర్ పాయింట్స్, ట్యాప్ కనెక్షన్స్ పాయింట్స్ అవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఏదైనా చిన్న వర్క్ ఏదైనా మిస్ అయితే కూడా అది కంప్లీట్ చేసి ఇస్తారండి. మీరు ఒకసారి వచ్చి చూసుకున్న తర్వాత, విజిట్ అయిపోయిన తర్వాత రేట్ మాట్లాడుకొని మీరు మాట్లాడుకుంటే మీకు కంప్లీట్గా చేసి ఇస్తారండి. ఇది స్ట్రక్చర్ వచ్చేసి ఇది బెడ్రూమ్ కూడా స్ట్రక్చర్స్ అని కంప్లీట్ చేసినారు చూడండి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ చూస్తున్నారు చూడండి. ఇల్లు కూడా చాలా హాల్ విశాలంగా వచ్చింది. డైనింగ్ ఏరియా వచ్చిందండి. ఈ సైజు ఉండడం వల్ల ఇవన్నీ వస్తాయి, బాగుంటుంది. మీకు డైనింగ్ ఏరియా కూడా చాలా అందంగా కనబడుతుంది మనకి. ఈ ఏరియా లొకేషన్ అంతా చాలా బాగా వచ్చింది. కలర్ఫుల్గా ఇక్కడ డిజైన్ అనేది చేయడం జరిగింది. దీనికి కూడా పిఓపి డిజైన్ కూడా అందంగా ఉంది. దీనికి ఓపెన్ కిచెన్, ఈ యొక్క హాల్ పక్కనే ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారండి.
చూడండి షెల్ఫ్లు కూడా బాగానే వచ్చాయి. అలాగే వెంటిలేషన్ పరంగా కూడా మనకి అడ్జస్టింగ్ ఫ్యాన్ ఇవన్నీ చేసుకోవడానికి విండోస్ అన్నీ రావడంతో ఇల్లు అయితే మీకు వెంటిలేషన్ పరంగా చాలా బాగా వచ్చింది. షెల్ఫ్లు చూస్తున్నారు, అందంగా వచ్చిందండి. మనకి ఇక్కడ నుంచి కూడా చూసినా ఎటు చూసినా కూడా చాలా బాగుంది ఇల్లు అయితే. నేను చేసే వీడియోలు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నాకు ప్రోత్సహించండి. మరిన్ని వీడియోస్, ఇలాంటి వీడియోస్, మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాను. ఇది పూజ గది అండి, సపరేట్గా చూడండి. పూజ గది ఇవన్నీ మీకు సపరేట్గానే వచ్చినాయి. ఈ సైజులో ఉండడం వల్ల ఇది ఇల్లు అయితే చాలా బాగుంది. ఇది టేక్వుడ్ డోర్ కూడా మీకు చూపిస్తున్నాను. ఆల్ చాలా బాగుందండి. వీలైతే తొందరగా విజిట్ అయి బుకింగ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను.